ప్రపంచంలో జరిగే ఎన్నో సంఘటనల్లో ఎంపిక చేసిన కొన్ని ఆసక్తికర అంశాల విశ్లేషణ సమాహారం ఫోర్సైట్స్ టీవీ విశ్వదర్శన్ కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఎన్నో అంశాల ఆధారంగా సంఘటనలు జరుగుతూ ఉంటే ఆ సంఘటనల్లో భారతీయులకు కొంత ఆసక్తి కలిగించే అంశాలను ఎంపిక చేసి ఈ విశ్వదర్శన్ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు మీకు అందజేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఈ రోజు విశ్వదర్శన్ కార్యక్రమంలో మేము ఎంపిక చేసిన 5 అంశాల్లో మొదటిది 64 సంవత్సరాల తర్వాత, అంటే సుమారు 6 దశాబ్దాలుగా పాడుపడి ఉన్న ఒక దేవాలయాన్ని పాకిస్తాన్కు చెందిన ఎవాక్యూ ప్రాపర్టీ ట్రస్ట్ బోర్డ్, అంటే పాకిస్తాన్ నుంచి వలస వచ్చి భారతదేశానికి వలస వచ్చి అక్కడ ఆస్తులను వదిలేసిన వారి యొక్క ఆస్తులను సంరక్షించే ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు ఈ దేవాలయాన్ని 6 దశాబ్దాల తర్వాత పునర్నిర్మించింది. ఈ దేవాలయం నరోవాల్ అనే జిల్లా, పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలో ఉన్న నరోవాల్ అనే జిల్లాలో ఉన్న జఫర్వాల్ అనే ప్రాంతంలో ఎంతో కాలంగా పాడుపడి ఉంది. దీన్ని బయోలీ సాహెబ్ దేవాలయం అని అక్కడ స్థానికంగా ఉన్న హిందువులు పిలుచుకుంటూ ఉంటారు. అలాంటి బయోలీ సాహెబ్ దేవాలయం ఏదైతే జఫర్వాలా నరోవాల్ ప్రాంతం పంజాబ్ ప్రావిన్స్లో ఉందో, పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉందో, ఆ దేవాలయాన్ని 6 దశాబ్దాల తర్వాత పునర్నిర్మించారు. ఇది మన భారతదేశ సరిహద్దు, ఇటువైపు పంజాబ్కు దగ్గరగా, పంజాబ్ సరిహద్దుకు దగ్గరగా ఈ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం ఒకప్పుడు హిందువులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ గ్రామంలో 1400 మంది హిందువులు నివసిస్తున్నారు. ఆ 1400 మంది హిందువులు ఏదైనా ప్రార్థన చేసుకోవాలంటే ఇంట్లో కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలి, లేదా సియాల్కోట్ లాంటి, లాహోర్ లాంటి ప్రదేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితిని గమనించిన అక్కడి కొందరు హిందూ పెద్దలు ఎవాక్యూ ప్రాపర్టీ ట్రస్ట్ బోర్డు సహకారంతో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయం ఇప్పుడు ఏదైతే భారత్ పాకిస్తాన్ల మధ్య తిరిగి పునరుద్ధరింపబడిన ఒప్పందం ప్రకారం ఒక గురుద్వారా ఏదైతే ఉందో, ఆ కర్తార్ సాహెబ్ గురుద్వారాకు అతి సమీపంలో కూడా ఈ దేవాలయం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ముస్లిం ఛాందసవాదానికి పేరు గడించిన పాకిస్తాన్లో ఎన్నో దేవాలయాలు పాతపడిపోయి, పాడుపడిపోయి, ధ్వంసం చేయబడి ఉన్న నేపథ్యంలో వాటిల్ని తిరిగి పునర్నిర్మించాలని, లేదా వాటిల్ని సంరక్షించాలని ప్రపంచవ్యాప్తంగా హిందువులు డిమాండ్ చేస్తున్న వేళ ఒక దేవాలయాన్ని, అది చిన్నదైనప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం 64 సంవత్సరాల తర్వాత పునరుద్ధరించడం, అక్కడ స్థానికంగా హిందువులకు ఆ దేవాలయంలో ప్రార్థనలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం ఎంతో సంతోషించదగ్గ విషయం. ఈ విషయాన్ని అందరూ హర్షించాల్సిందే. పాకిస్తాన్ కూడా ఇప్పుడు సౌదీ అరేబియా, మనం ఇటీవలే తెలుసుకున్నాం, సౌదీ అరేబియాలోని రియాద్లో కూడా ఎన్నో సంవత్సరాల తర్వాత అక్కడ ఉన్న టూరిజం ఫెస్టివల్లో భారత సంస్కృతి సాంప్రదాయాలను వాళ్ళు ఉత్సవాలుగా నిర్వహించుకున్నారో, భవిష్యత్తులో పాకిస్తాన్లో కూడా తిరిగి అక్కడ ఉన్న హిందువులు సగౌరవ స్థానాన్ని పొందుతారనే ఆశిద్దాం. ఇక రెండవ అంశం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రిక్స్ సమావేశానికి గాను రష్యాలోని కజాన్ పట్టణానికి చేరుకున్నారు. ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతున్న వేళ మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యాకు రెండవసారి 6 నెలల కాలంలో వెళ్ళడం పట్ల కొంత ప్రశ్నలు లేవనెత్తబడినా బ్రిక్స్ సమావేశంలో నరేంద్ర మోడీ పాల్గొనడం ఖచ్చితంగా తప్పనిసరి పరిస్థితి. ఇది ఎంతో ముందే డిసైడ్ అయి ఉంటుందని మనం ఇదివరకే అనుకున్నాం. అటువంటి సమావేశాల్లో, శిఖరాగ్ర సమావేశాల్లో నరేంద్ర మోడీ ఈసారి పాల్గొంటున్నారు. అంతేకాకుండా ఈ బ్రిక్స్ సమావేశానికి మరొక ప్రాధాన్యత ఉంది. అదేమిటంటే ఈసారి
ఈ బ్రిక్స్ అనబడే 5 దేశాలే కాకుండా మరొక 3-4 దేశాలు కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటున్నాయి. అవి సౌదీ అరేబియా, అట్లనే అర్జెంటీనా, ఇలాంటి కొన్ని దేశాలు ఈ ఈ సమావేశంలో ఈసారి మొట్టమొదటిసారి పాల్గొంటున్నాయి. తద్వారా ఈ బ్రిక్స్ కూటమిని కొంతమేర విస్తరించడం జరిగింది. ఇరాన్ కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటోంది. మోడీ ఈ సమావేశాల్లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికే కాకుండా పలువురు దేశాధినేతలతో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అలా సమావేశమైన దేశాధినేతల్లో రష్యా అధినేత పుటిన్, అలానే ఇరాన్ కొత్త అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆ ఇరాన్ కొత్త అధ్యక్షుడితో కూడా ఆయన ముఖాముఖి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో నరేంద్ర మోడీ ఇరాన్ కొత్త అధ్యక్షుడితో సమావేశం కావడం, ఈ కొత్త అధ్యక్షుడు కొంత సంస్కరణవాదిగా ఇరాన్లో పేరు గడించిన వ్యక్తి. అలాంటి అధ్యక్షుడితో నరేంద్ర మోడీ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే బ్రిక్స్ సమావేశాల్లో నరేంద్ర మోడీ శాంతి సందేశాన్ని వినిపించే ప్రయత్నం చేశారు. యుద్ధాలు ఏ సమస్యకు పరిష్కారం చూపించవని, చర్చలు శాంతికి దారి తీస్తాయని ఆయన మరోమారు నొక్కి వక్కాణించారు. అలానే తీవ్రవాదంకి 2 నాలుకల ధోరణి పనికిరాదని, తీవ్రవాదాన్ని తీవ్రస్థాయిలో అణిచివేయాలని ఆయన బ్రిక్స్ సమావేశంలో మాట్లాడుతూ చెప్పిన విషయం మనకి తెలిసిందే. అటువంటి నేపథ్యంలో ఆయన పుటిన్తో సమావేశం కావడం, అటు పిమ్మట ఈరోజు గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర సంక్షోభానికి దారి తీయడంలో కీలక పాత్ర పోషించే ఇరాన్ అధ్యక్షుడితోనూ సమావేశం కావడం గమనించాల్సిన విషయం. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన సమావేశం ఈ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగింది. అదేమిటంటే 5 సంవత్సరముల తర్వాత 2019లో చైనా అధ్యక్షుడు భారతదేశ సందర్శనకు వచ్చి తమిళనాడులోని మహాబలిపురంలో ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యక్షంగా సంభాషించిన తర్వాత, అంటే 5 సంవత్సరాల తర్వాత చైనా అధ్యక్షుడితో నరేంద్ర మోడీ ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని దౌత్య నీతి పరిభాషలో ద్వైపాక్షిక సమావేశం అని అంటారు. ఇరు దేశాల నేతలు వ్యక్తిగతంగా నేరుగా మాట్లాడుకోవడం మనం ఈ సమావేశాల్లో చూస్తాం. 5 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ సమావేశం అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఇటీవలే గత వారం చైనా భారత్ల మధ్య ఈ సరిహద్దు వివాదానికి సంబంధించి సైన్యం ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఈ సరిహద్దు వివాదానికి సంబంధించిన గస్తీ ఎలా ఉండాలి అన్న పలు అంశాలపై ఒక ఒప్పందం కుదిరిందనే వార్తలు వెలువడ్డాయి. వాటిల్ని అటు చైనా విదేశాంగ శాఖ, భారత్ విదేశాంగ శాఖలు ధృవీకరించాయి కూడా. అలా ఒప్పందం కుదిరి సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్తతలు తగ్గుతున్న వేళ చైనా భారత్ల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను కొంతమేర పక్కన పెట్టి ఈ చైనా భారత్ల యొక్క సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ సమావేశం ఉపయోగపడుతుందని అందరూ భావిస్తున్నారు. ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చించారు ఏంటి అన్నది ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. అది తెలిసిన తర్వాత వీరిరువురు చైనా భారత్ల మధ్య సంబంధాలను ఏ దిశగా తీసుకెళ్లనున్నారనే అంశం వెలుగులోకి రానుంది. ఇక తదుపరి అంశం ఏదైతే ఉందో అది ఇజ్రాయెల్ సైన్యం ద్వారా హిజ్బుల్లాకు, అంటే నస్రుల్లా ఎవరైతే హిజ్బుల్లా నేత ఉన్నారో ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు అత్యంత సన్నిహితుడిగా పేరుపడిన హషీమ్ సఫీద్దీన్ అనే వ్యక్తి అధినేతగా హిజ్బుల్లాకు బాధ్యతలు చేపట్టుతున్నారని వార్తలు వెలువడిన వేళ ఆయనపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది. ఆయనతో పాటు పలువురు కీలకమైన హిజ్బుల్లా కమాండర్లు కూడా చనిపోయారని వార్తలు వచ్చాయి. 3 వారాలుగా ఈ హసీమ్ సైఫుద్దీన్ బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా పోయారు. ఆయన ఎక్కడున్నారు, ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నారు అన్నది ఇంతవరకు తెలియలేదు. ఈ హసీమ్ సైఫుద్దీన్ హిజ్బుల్లా తరపున
ఇరాన్తో అత్యంత సన్నిహిత సంబంధాలు నెరవేర్చే వ్యక్తి. అటువంటి వ్యక్తి కనపడకుండా పోవడం పట్ల ఎంతో ఆందోళన వ్యక్తమైంది. ఆయన ఉన్నారా లేరా అన్న విషయం ఇజ్రాయెల్ కూడా స్పష్టంగా ప్రకటించలేని పరిస్థితి. అయితే 3 వారాల తర్వాత ఆ బాంబు దాడిని ఇజ్రాయెల్ బాంబు దాడి చేసిన 3 వారాల తర్వాత హషీమ్ సఫెద్దీన్ ఈరోజు లేరని, ఆయన్ని మేము అంతమొందించామని, మా దాడిలో ఆయనతో పాటు పలువురు హిజ్బుల్లా కీలక కమాండర్లు మరణించారని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టంగా ప్రకటించింది. దీంతో హషీమ్ సఫెద్దీన్ మీద ఉన్న సందిగ్ధత తొలగిపోయింది. ఈరోజు హిజ్బుల్లా ఎవరినైతే అధినేతగా ప్రకటిస్తోందో వాళ్ళందరూ వరుసగా చనిపోతూ ఉన్నారు. హమాస్ పరిస్థితి కూడా అంతే. హమాస్ కూడా ఎవరినైతే అధినేతగా ప్రకటిస్తోందో వాళ్ళందరినీ ఇజ్రాయెల్ సైన్యం మట్టు పెడుతోంది. ఈ నేపథ్యంలో హమాస్ తాము ఏక వ్యక్తి నాయకత్వం కన్నా ఒక గ్రూపుగా ఏర్పడి హమాస్ను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఎందుకంటే ఏక వ్యక్తిని ఇజ్రాయెల్ ఈజీగా టార్గెట్ చేస్తోంది కాబట్టి. మరి హిజ్బుల్లా తమ నాయకత్వ విషయంలో ఎలాంటి చర్యలు చేపడుతుంది ఏంటి అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ హిజ్బుల్లా నాయకులు ఒకరి తర్వాత ఒకరు నేలకూగుతున్నారనే విషయం ఏదైతే ఇజ్రాయెల్ చెప్తోందో అవి స్పష్టంగా నిజాలని వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో తదుపరి ఇజ్రాయెల్ ఎవరిని వైపు దృష్టి సారిస్తుంది, ఎవరిని గురిపెట్టి అంతమొందించాలనుకుంటుంది అన్నది రాబోయే రోజులే తేల్చనున్నాయి. ఇక తదుపరి అంశం, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలే కాకుండా ప్రభుత్వాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాయి. ఆ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను గమనిస్తూ ఉంటాయి. అవసరమైతే ఆ అధ్యక్ష ఎన్నికల్లో తమకు అనుకూలమైన వారు గెలిచేలా కూడా కొన్ని సందర్భాల్లో లాబీయింగ్ చేస్తూ ఉంటాయి, పని చేస్తూ ఉంటాయి. అయితే దీనిని అమెరికాలోని రాజకీయ పార్టీలు, అక్కడ ప్రజాస్వామ్యవాదులు వ్యతిరేకిస్తూ ఉంటారు. తమ దేశ ఎన్నికల్లో బాహ్య ప్రభుత్వాల జోక్యం ఏమాత్రం తగదని, ఇది తమ ప్రజాస్వామ్య ప్రక్రియను ఇబ్బంది పెట్టే వ్యవహారం అని వారు ఆరోపిస్తుంటారు. గతంలో కూడా డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన వేళ కొన్ని బాహ్య శక్తులు అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో జోక్యం చేసుకున్నాయని ట్రంప్ ఆరోపించారు. అంతకు ముందు బైడెన్ను ఓడించి ట్రంప్ గెలిచిన సందర్భంలోనూ, అంటే ట్రంప్ మొదటిసారి అధ్యక్ష పదవికి ఎన్నికైన సందర్భంలోనూ రష్యా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకుందని డెమోక్రాట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో బ్రిటన్లో ఇటీవలే ఎన్నికైన లేబర్ పార్టీ ప్రధానమంత్రి, లేబర్ పార్టీ అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అది కొంత వామపక్ష భావాలు కలిగిన పార్టీ. అటువంటి లేబర్ పార్టీకి చెందిన, వామపక్ష భావాలు కలిగిన పార్టీకి చెందిన ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన స్టీవ్ స్టార్మర్. ఆ స్టీవ్ స్టార్మర్ అనబడే వ్యక్తి ఒక సంచలన ప్రకటన చేశారు. ఆ ప్రకటన సారాంశం ఏమిటంటే, తమ లేబర్ పార్టీకి సంబంధించిన కొంతమంది వాలంటీర్లు స్వచ్ఛందంగా కమలా హ్యారిస్కు మద్దతుగా అమెరికన్ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారని, కమలా హ్యారిస్కు లేబర్ పార్టీ మద్దతు ఇస్తోందని ఆయన స్వయంగా ప్రకటించేశారు. దీంతో ఒక్కసారిగా అమెరికాలో గందరగోళం ప్రారంభమైంది. ఆరోపణలు, ప్రత్యారోపణల దోరు పెరిగిపోయింది. డెమోక్రాట్లపై రిపబ్లికన్లు వరుసగా బాణాలు ఎక్కుపెట్టడం మొదలుపెట్టారు. ఇలా ఒక దేశపు ప్రధానమంత్రే స్వయంగా మా పార్టీ కార్యకర్తలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్కు, అంటే డెమోక్రటిక్ పార్టీకి మద్దతుగా అక్కడ ప్రచారం చేస్తున్నారని చెప్పడం ఏమిటి? ఇది మన దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం కాదా అని వారు దీనిని అక్కడ సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొని వెళ్తున్నారు. లేబర్ పార్టీ వామపక్ష పార్టీ, కమలా హ్యారిస్ కూడా కొంత వామపక్ష భావాలు కలిగిన
మహిళే అని మనందరికీ తెలుసు. అందుకేనేమో లేబర్ పార్టీ కూడా కమలా హ్యారిస్ విజయాన్ని ఇక్కడ కాంక్షిస్తూ స్వయంగా నేరుగా అంటే ప్రత్యక్షంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని నిర్ణయించినట్లు అర్థమవుతోంది. ఇక్కడ పాపం స్టీవ్ స్టార్మర్ బ్రిటన్ ప్రధానమంత్రి బయటపడిపోయారు. అలా బయటపడని ఎంతమంది వామపక్షవాదులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుండి అమెరికా చేరుకొని కమలా హ్యారిస్ విజయాన్ని కాంక్షిస్తూ పనిచేస్తున్నారో తెలియదు. ఏది ఏమైనప్పటికీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బాహ్య ప్రపంచపు దేశాలు జోక్యం చేసుకుంటున్నాయి అనేది ఇంతవరకు వచ్చిన ఆరోపణలు ప్రత్యారోపణలు మాత్రమే అని అనుకుంటే, ఈసారి ఒక ప్రధానమంత్రే స్వయంగా మేము ఆ దేశపు ఎన్నికల్లో మా కార్యకర్తలను పంపి జోక్యం చేసుకుంటున్నామని ప్రకటించడం అమెరికా అధ్యక్ష ఎన్నికల పట్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనే కాదు అన్ని వర్గాలలో సిద్ధాంతపరంగా ఎంత ఆసక్తి ఉందో, ఎవరు ఎలా పనిచేస్తున్నారో మనకు అర్థమైపోతుంది. ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు రష్యా ఈ ఎన్నికల్లో జోక్యం చేసుకుంది అనే ఆరోపణలు వస్తే ఇప్పుడు స్వయంగా బ్రిటన్ కమలా హ్యారిస్కు మద్దతుగా రంగంలో దిగింది. మరి ఈ మొత్తం పరిణామాన్ని అమెరికన్ ఓటర్లు ఎలా తీసుకుంటారో, ఎందుకంటే ఈరోజు అన్ని సర్వేల్లోనూ కమలా హ్యారిస్ ట్రంప్ల మధ్య నారో మార్జిన్ మాత్రమే ఉంది. పోటీ అతి స్వల్ప ఓట్ల శాతం మాత్రమే వీళ్ళిద్దరి మధ్యలో ఉందని సర్వేలు చెప్తున్న వేళ ఇలా ఒక ప్రధానే స్వయంగా తమ పార్టీ కార్యకర్తలు అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నారనే విషయాన్ని ఎలా స్వీకరిస్తారు, ఎలా తమ ఓటును, ఎందుకంటే ఇంకొక 12 రోజులు మాత్రమే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ప్రచారానికి సమయం ఉంది. ఈలోగా ఈ మొత్తం పరిణామాలు ఎటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది అనేది వేచి చూడాల్సిందే. ఇక చివరి అంశం అది బంగ్లాదేశ్ అధ్యక్ష భవనాన్ని ఈరోజు బంగ్లాదేశ్లోని విద్యార్థులు చుట్టుముట్టడం. బంగ్లాదేశ్ అధ్యక్షుడు చేసిన తప్పేమిటి, ఆయన ఏమన్నారు, ఎందుకు విద్యార్థులు ఈరోజు బంగ్లా అధ్యక్ష భవనాన్నే ముట్టడించాలనే ప్రయత్నం చేశారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ షేక్ హసీనా రాజీనామా చేసిందనే విషయాన్ని అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉందని, ఆ రాజీనామా ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని ఆయన అన్నారు. అంటే చూచాయిగా బంగ్లాదేశ్ అధ్యక్షుడు పేర్కొన్న విషయం ఏమిటంటే షేక్ హసీనా అధికారికంగా రాజీనామా చేసిందా లేదా అన్న విషయం తేలాల్సి ఉందని అన్నారు. దీంతో ఒక్కసారిగా బంగ్లాదేశ్లోని విద్యార్థులు, ఇతర ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో ఇస్లామిక్ పార్టీలు అందరూ ఒక్కసారిగా బగ్గుమన్నారు. మళ్ళా దేశవ్యాప్తంగా ఆందోళనలకు స్వీకారం చుట్టారు. ఇలా గతంలో ఈ బంగ్లాదేశ్లో ఉన్న ఛాందసవాద పార్టీలు, విద్యార్థులు అందరూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద కూడా ఇలానే ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేసి ఆ ప్రధాన న్యాయమూర్తి పదవి నుండి తప్పుకునేదాకా ఒత్తిడి పెంచారు. ప్రధాన న్యాయమూర్తే కాదు, న్యాయమూర్తులు కూడా తప్పుకునేలా. ఈసారి అధ్యక్షుడే స్వయంగా కొన్ని విషయాలను వెల్లడించిన వేళ వీరందరూ అధ్యక్షుడి మీద తమ గురి ఎక్కుపెట్టారు. అధ్యక్షుడు పదవి నుంచి తప్పుకొని వెళ్ళాలని వీళ్ళు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు బంగ్లాదేశ్లో షేక్ హసీనా అంటేనే బగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. షేక్ హసీనానే కాదు, భారతదేశం అన్నా హిందుత్వం అన్నా అక్కడ తట్టుకునే పరిస్థితులు లేవు. వారి మీద దాడులు జరుగుతున్నాయి. వారిని అంతమొందించి తీరుతామన్న శపథాలు అక్కడ ప్రజలు, అంటే అక్కడ ఉన్న ఛాందసవాద ఇస్లామిక్ పార్టీల కార్యకర్తలు, నాయకులు చేస్తున్నారు. ఈరోజు ఆ కోవలోనే బంగ్లాదేశ్ అధ్యక్షుడు మాట్లాడిన ఒక మాటకు వారు బంగ్లాదేశ్ అధ్యక్ష భవనాన్నే చుట్టుముట్టే ప్రయత్నం చేశారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ ఈసారి బంగ్లాదేశ్లో ఉన్న భద్రతా బలగాలు పరిస్థితిని కొంతమేర అదుపు చేశాయి. మరి ఈ ఆగ్రహావేశాలు దేశాన్ని ఏ దిశగా తీసుకెళ్తాయి, ఎలా పని చేస్తాయి అన్నది కొంతమేర ఆసక్తికరంగా మారింది. ఏదేమైనప్పటికీ ఈరోజు బంగ్లాదేశ్ సెక్యులర్ కాన్స్టిట్యూషనల్ బేస్డ్ వ్యవస్థ నుండి మరొక దిశగా మల్లుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటికే
బంగ్లాదేశ్ కాన్స్టిట్యూషన్ ఏదైతే బంగ్లా జాతి పిత ముజిబుర్ రెహమాన్ తీసుకొచ్చారో ఆ కాన్స్టిట్యూషన్ను కూడా, అంటే ఆ రాజ్యాంగాన్ని కూడా మార్చివేయాలన్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఆ రాజ్యాంగాన్ని మార్చకపోతే సహించేది లేదని అక్కడ చాలామంది మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళందరికీ షేక్ హసీనా ప్రత్యర్థి ఖలీదా జియా పార్టీ బిఎన్పి ఏదైతే ఉందో వారు సహకారం అందిస్తున్నారనే విషయం మనకు తెలుసు. సో భవిష్యత్తులో అక్కడ ఉన్న రాజ్యాంగం యొక్క పరిస్థితి ఏమిటో, అక్కడి అధ్యక్షుడి పరిస్థితి ఏమిటో వేచి చూడాల్సి ఉంది. ఇవి మనం ఈరోజు ఎంపిక చేసుకున్న 5 అంశాలు. ఇందులో మొదటిది 64 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్లో ఒక దేవాలయం పునర్నిర్మించబడడం, ఆ దేవాలయం హిందువులకు అందజేయబడ్డం పూజలకు. రెండవది ప్రధాని నరేంద్ర మోడీ 6 నెలల కాలంలో రెండవసారి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి రష్యా వెళ్ళడం. ఈ సందర్భంగా 5 సంవత్సరాలుగా ముఖాముఖి కలుసుకొని చైనా అధ్యక్షుడిని కలుసుకోవడం, అలానే ఇరాన్ అధ్యక్షుడు సౌదీ ప్రతినిధి బృందంతోనూ రష్యా అధ్యక్షుడు పుతిన్తోనూ ఆయన మాట్లాడడం, యుద్ధం పరిష్కారం కాదని, శాంతి కావాలని, అలానే తీవ్రవాదంపై 2 నాల్కల ధోరణి తగదని స్పష్టమైన సందేశం ఇవ్వడం రెండవ అంశం. ఇక మూడవ అంశం హిజ్బుల్లా నేత మరణంపై ఇంతవరకు ఉన్న సందిగ్ధత తీరిపోయింది. ఎవరైతే చనిపోయిన నసరుల్లాకు వారసుడిగా భావిస్తూ వచ్చారో హషేం సఫెద్దీన్ మరణించాడని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టంగా ప్రకటించింది. దీంతో హిజ్బుల్లాలో ఇప్పుడు కొంత గందరగోళం నెలకొంది. చివరగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వేరే దేశాలు జోక్యం చేసుకుంటున్నాయన్న ఆరోపణలకు బలం చేకూర్చేలా బ్రిటన్ ప్రధానే స్వయంగా తమ పార్టీ కార్యకర్తలు కమలా హ్యారిస్ తరపున అక్కడ ప్రచారం చేస్తున్నారని ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. ఇక చివరి అంశం బంగ్లాదేశ్ అధ్యక్షుడిని తొలగించాలని అక్కడ ప్రజలు బంగ్లాదేశ్ అధ్యక్షుడి భవనాన్ని చుట్టుముట్టడం. ఇవి ఈరోజు ప్రపంచంలో జరిగిన ఎన్నో సంఘటనల్లో కొన్ని ఎంపిక చేసిన సంఘటనలు. ఈ సంఘటనలు మీకు ఆసక్తి కలిగిస్తాయని, వాటి యొక్క పూర్వాపరాలు మీకు అర్థమయ్యేలా వివరించడం జరిగిందని ఆశిస్తూ ఈ విశ్వదర్శన్ కార్యక్రమానికి ఈరోజు మీ ముందు ఉంచుతూ రేపు మరిన్ని ఆసక్తికరమైన సంఘటనల్లో 4 సైడ్స్ టీవీ విశ్వదర్శన్ కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు.